నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మహిళల్లో, పిల్లల్లో తరచూ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదేంటి అంటే ఎనీమియా. అంటే ఏంటంటే రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం, అంటే రక్తహీనత అని అంటారనమాట దీన్ని. సో దీనికి ఎటువంటి ఆహారం అనేది తీసుకుంటే న్యాచురల్గా మనం హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ ఎనీమియా అనేది లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే యూజువల్గా పీరియడ్స్లో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళు చాలా ఎనిమిక్ అయిపోయి హిమోగ్లోబిన్ లెవెల్స్ డ్రాప్ అవ్వడము, దానివల్ల కళ్ళు తిరగడము, వీక్నెస్, తొందరగా అలసట రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అవి న్యాచురల్గా మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది వల్ల మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఫ్రూట్స్లో వచ్చి మనకి కివీ ఫ్రూట్లో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా కివీ ఫ్రూట్ అనేది మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే కొంతవరకు మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది పెంచుకోవచ్చు. దీంతో పాటు ఆకుకూరలు అనేది ఎక్కువగా తీసుకోవాలి. యూజువల్గా ఆకుకూరల్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా పాలకూర, వేరే రకాల ఆకుకూరలు అన్నీ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనకి ఈ ప్రాబ్లం నుండి కొంతవరకు విముక్తి అనేది ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచివి అనమాట ఎనీమియా నుండి రికవర్ అవ్వడానికి. సో నట్స్లో వచ్చి బేసిక్గా మనకి క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, బాదాం, పిస్తా అండ్ వాల్నట్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, ఇవన్నిట్లో అవిసెలు, ఇవన్నిట్లో ఏంటి అంటే మనకి దీనివల్ల ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎనీమియా నుండి మనకి చాలా వరకు రికవర్ అవ్వచ్చు అనమాట ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే. సో ఈ నట్స్లో ఐరన్తో పాటు కాల్షియం, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. సో ప్రోటీన్ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ బీట్రూట్లో కూడా మనకి కావాల్సినంత ఐరన్ అనేది ఉంటుందన్నమాట. సో బీట్రూట్ తింటే కూడా మోస్ట్లీ ఎనీమియా నుండి మనం రికవర్ అవ్వచ్చు అనమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే శనగలు, అవి కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే అవి ప్రోటీన్తో పాటు మనకి కావాల్సిన ఐరన్ని కూడా అందిస్తాయి. సో ఈ రకమైన ఫుడ్స్ అనేవి మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి ఎనీమియా నుండి, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ లైక్ వీక్నెస్, ఫటిగ్, ఇవన్నిటి నుండి కూడా మనకి రికవరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రకమైన ఫుడ్స్ తినడం వల్ల మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది పెంచుకోవచ్చు. దానివల్ల వచ్చే ఎనీమియా సిమ్టమ్స్ని కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎనీమియాకి కానీ ఇంకా వేరే దానికి డైట్ విషయాల్లో మీకు ఇంకా ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.